Hello everyone, this is Mrs. M. Pallavi from Dream Spoken English. So, ఇవాల్టి సెషన్లో today we are going to learn how to use simple past and when to use it. Okay, so simple past tense ని మనం ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించవచ్చు అండ్ అలాగే దాన్ని ఏ విధంగా ఉపయోగించాలి అంటే సెంటెన్స్ ఫార్మేషన్స్ ఏ విధంగా ఉండాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకేనా, సో లెట్స్ బిగిన్. సింపుల్ పాస్ట్. సో సింపుల్ పాస్ట్ కి మనకి సింపుల్ ప్రెసెంట్ లోని వర్బ్స్ కి సబ్జెక్ట్ మీద డిపెండ్ అయ్యి మనం పాజిటివ్ స్టేట్మెంట్స్ లో వర్బ్స్ కి ఏవో లెటర్స్ యాడ్ చేయడం, సో ఇట్లాంటివన్నీ ఉంటాయి. గజం కేవలం 26,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 52 లక్షలు మాత్రమే. బట్ సింపుల్ పాస్ట్ కి వచ్చేసరికి అట్లాంటి కన్ఫ్యూజన్స్ ఏమీ ఉండవండి. చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు, చాలా ఈజీగా మనం యూజ్ చేయొచ్చు. అండ్ అలాగే దీన్ని యూజ్ చేసే సందర్భాలు మనకి రెగ్యులర్ గా మన డైలీ యాక్టివిటీస్ లో చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకేనా, సో ఈ పర్టికులర్ సింపుల్ పాస్ట్ టెన్స్ ని మనం ఈ సిచ్యువేషన్స్ ని మనం రెగ్యులర్ గా ఫేస్ చేస్తూ ఉంటాం. ఓకేనా, సో కాబట్టి సింపుల్ పాస్ట్ టెన్స్ ని క్లియర్ గా నేర్చుకోండి, క్లియర్ గా అర్థం చేసుకోండి, ఎందుకంటే దీన్ని మీరు మీ డైలీ లైఫ్ లో ఎక్కువగా యూజ్ చేస్తారు. ఓకేనా, సో సింపుల్ పాస్ట్ టెన్స్ ని మనం దేనికి ఉపయోగిస్తాం? సింపుల్ పాస్ట్ టెన్స్ అనేది మనకి కంప్లీటెడ్ యాక్షన్స్ అంటే పూర్తి అయిపోయిన పనుల గురించి చెప్పడానికి యూజ్ చేస్తామండి. ఓకేనా, సో పూర్తి అయిపోయిన పనులు అంటే పనితో పాటుగా సమయం కూడా పూర్తి అయిపోయినట్టే లెక్క. ఓకేనా, సో అలాంటి సందర్భాల్లో పూర్తి అయిపోయిన పనుల గురించి మనం చెప్పాలి అంటే సింపుల్ పాస్ట్ ఫార్మ్స్ ని యూజ్ చేయాలి. ఓకేనా, సో పాజిటివ్ అయితే పాజిటివ్, నెగిటివ్ అయితే నెగిటివ్, ఇంట్రోగేటివ్ అయితే ఇంట్రోగేటివ్, ఆ పర్టికులర్ వర్డ్ ఆర్డర్ లో మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో లెట్స్ సీ. సో ఇక్కడ నేను డెఫినేషన్ దేనికి యూజ్ చేస్తామనేది యూసేజ్ రాశానండి, చూడండి. ఇట్ ఈస్ యూజ్డ్ ఎందుకు యూజ్ చేస్తామండి? ఇట్ ఈస్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్, ఓకేనా, మనం చెప్పడానికి, టు ఎక్స్ప్రెస్ అబౌట్ కంప్లీటెడ్ యాక్షన్స్ అంటే పూర్తయిపోయిన విషయాల గురించి మనం వ్యక్తపరచడానికి సింపుల్ పాస్ట్ ని ఉపయోగిస్తాం. ఓకేనా, సో దీని యొక్క స్ట్రక్చర్ ఆర్ ఫార్మ్ పాజిటివ్ స్టేట్మెంట్ మేక్ చేయడానికి ఏ విధంగా ఉండాలి అంటే సబ్జెక్ట్ అలాగే V2 అంటే వర్డ్ ఆర్డర్ చేంజ్ అవ్వదండి. మీరు బాగా గమనించండి, మనకి సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో కూడా పాజిటివ్ స్టేట్మెంట్ కి వర్డ్ ఆర్డర్ దేంతో స్టార్ట్ అవుతుందండి? సబ్జెక్ట్ తోనే స్టార్ట్ అవుతుంది. నెగిటివ్ కి అయితే ఎలా స్టార్ట్ అవుతుందండి? సబ్జెక్ట్ తోనే స్టార్ట్ అవుతుంది. క్వశ్చనింగ్ వచ్చేసరికి ఎస్ ఆర్ నో అయితే హెల్పింగ్ వర్బ్స్ తోని, WH వర్డ్ అయితే WH వర్డ్ తోని స్టార్ట్ అవుతుందండి. ఇదే ఆర్డర్ కంటిన్యూ అవుతుందండి. ఇందులో ఎలాంటి చేంజెస్ కానీ డిఫరెన్సెస్ కానీ ఏ టెన్స్ కి కూడా ఉండవు. కాకపోతే ఆ వర్డ్సే మనకి చేంజ్ అవుతాయి, ఆర్డర్ సేమ్. ఓకేనా, సో మీరు చూసుకుంటే సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్, ఇది మనకి పాజిటివ్ స్టేట్మెంట్ మనం మేక్ చేయాలంటే సింపుల్ పాస్ట్ లో ఈ విధంగా మేక్ చేయాలి. ఓకే, సో V2 అంటే ఐడియా ఉంది కదండి, వర్బ్ ఇన్ సెకండ్ ఫార్మ్ అంటే వర్బ్ ఇన్ పాస్ట్ ఫామ్. ఓకేనా, సో పాస్ట్ ఫామ్ కి వచ్చేసరికి V2 ఫామ్ కానీ V3 ఫామ్ కానీ అంటే పాస్ట్ ఫామ్ అవనివ్వండి, పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ అవనివ్వండి, రెగ్యులర్ అండ్ అలాగే ఇర్రెగ్యులర్ వర్బ్స్ మీద డిపెండ్ అయ్యి కొన్ని కాంప్లికేషన్స్ వస్తాయి. ఓకేనా, సో ఇర్రెగ్యులర్ వర్బ్ కి వచ్చేసరికి ఆల్ 3 ఫార్మ్స్ ఒకేలాగా ఉండవండి. ఓకేనా, సో V2 చేంజ్ అయ్యి V3 చేంజ్ అవ్వచ్చు, లేదు V2 V3 ఒకేలా ఉండొచ్చు, V1 V2 V3 ఒకేలాగా ఉండే సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కట్ ఉంది, కట్టే వస్తుంది V1 V2 V3 కూడా. సో ఇలాంటి సందర్భాల్లో మనం ఇర్రెగ్యులర్ వర్బ్స్ కి ఎలాంటి టిప్స్ ఏం లేవండి. సో ఈ విధంగా మీరు గుర్తు పెట్టుకోవచ్చు, అది ఒక ఇర్రెగ్యులర్ వర్బ్ అని. అలాంటి టిప్స్ ఏమీ లేవు. బట్ ఇర్రెగ్యులర్ వర్బ్స్ ని మనం జనరల్ గా ఎన్ని వీలైతే అన్ని నేర్చుకోవాలండి. ఓకేనా, సో మనం ఎక్కువగా యూజ్ చేసే యాక్షన్స్ ఏంటి అనే దాని మీద ప్రకారం మీరు ఎన్ని వీలైతే అన్ని ఇర్రెగ్యులర్ వర్బ్స్ ని నేర్చుకోండి, మీకు బాగా హెల్ప్ అవుతాయి. ఓకేనా, సో వొకాబులరీలో ఇర్రెగ్యులర్ వర్బ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేస్తుంది. ఓకేనా, సో ఇక్కడ చూడండి V2, ఇక్కడ రెగ్యులర్ వర్బ్ అనుకోండి V2 V3 ఒకేలాగా ఉంటుంది, ED యాడ్ చేస్తే సరిపోతుంది. కానీ ఇర్రెగ్యులర్ వర్బ్ కి అట్లా కాదు. సో ఇర్రెగ్యులర్ వర్బ్స్ తో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓకేనా, డన్. ఎగ్జాంపుల్స్ చూడండి. I went to temple yesterday. సో ఇక్కడ yesterday అని మెన్షన్ చేశాను అంటే టైం పూర్తి అయిపోయింది. టెంపుల్ కి వెళ్ళాను అంటే అయిపోయింది ఆ పని కూడా, వెళ్ళడం రావడం తినడం అన్నీ అయిపోయినాయి. సో వెళ్ళి వచ్చేసాను, వెళ్ళాను. ఓకే, సో అక్కడికి వెళ్ళడం అనే ఒక పని పూర్తి అయిపోయింది. సో అలాంటి పూర్తి అయిపోయిన పనులే సింపుల్ పాస్ట్ లో చెప్తాం. ఓకేనా, సో I ఏంటండి? సబ్జెక్ట్. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, వర్బ్స్ లో ఎలాంటి చేంజెస్ ఉండవు సింపుల్ పాస్ట్ లో. ఓకేనా, సో V2 ఫార్మ్ ఆఫ్ గో ఏంటండి? వెంట్. V2 ప్లస్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్, కంప్లీటెడ్ యాక్షన్ గురించి చెప్తుంది. ఇక్కడ V2 గో యొక్క V2 ఫార్మ్ వెంట్, ఇది ఇర్రెగ్యులర్ వర్బ్ అండి. గో అనేది ఇర్రెగ్యులర్ వర్బ్. సో V2 లో వెంట్ అని, V3 లో గాన్ అని వస్తుంది. ఓకేనా, సో ప్లీజ్ బీ కేర్ఫుల్ విత్ ఇర్రెగ్యులర్ వర్బ్స్ వైల్ యూజింగ్ ఇట్ ఇన్ V2 ఆర్ V3 ఫార్మ్స్. సెకండ్ వన్, షీ కేమ్ ఫ్రమ్ ముంబై ఆన్ లాస్ట్ సాటర్డే. ఆమె గత శనివారం ముంబై నుంచి తిరిగి వచ్చింది. షీ కేమ్
షీ కేమ్ ఫ్రమ్ ముంబై, ఆమె ముంబై నుంచి వచ్చింది ఎప్పుడు, ఆన్ లాస్ట్ సాటర్డే, గత శనివారం. సో కంప్లీట్ అయిపోయిన యాక్షన్ అది, ఓకేనా. సో ఆమె వచ్చేసింది, రావడం అయితే కంప్లీట్ అయిపోయింది, టైం కూడా కంప్లీట్ అయిపోయింది. సో సింపుల్ పాస్ట్. షీ సబ్జెక్ట్ ప్లస్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే థర్డ్ పర్సన్ సింగులర్ ఫీమేల్ యూజ్ చేస్తున్నానండి. సబ్జెక్ట్ అయినప్పటికీ కూడా వర్బ్ లో ఎలాంటి చేంజెస్ ఉండవు, V2 నే యూజ్ చేస్తాం. V2 ఇక్కడ కేమ్ వచ్చిందండి, కమ్ బేస్ ఫామ్ యొక్క వర్బ్ కి V2 ఫామ్ కేమ్ అండి, ఓకేనా. సో ఇది కూడా కమ్ కేమ్, V3 లో కమ్ అని వస్తుంది, ఇది కూడా ఒక ఇర్రెగ్యులర్ వర్బే. సో ప్లీజ్ బీ కేర్ఫుల్ విత్ ఇర్రెగ్యులర్ వర్బ్స్. ఎక్స్క్యూజ్ మీ. సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్ గివ్స్ యూ ది పాజిటివ్ స్టేట్మెంట్ యూజింగ్ సింపుల్ పాస్ట్. నెక్స్ట్ థర్డ్ వన్, ఐ కుక్డ్ మీట్ లాస్ట్ నైట్, నేను గత రాత్రి మాంసాహారాన్ని వండాను. సో వండడం అనేది పూర్తయిపోయింది, ఓకేనా. సో ఐ సబ్జెక్ట్ ప్లస్ కుక్డ్, ఇక్కడ కుక్డ్ అనేది ఒక రెగ్యులర్ వర్బ్ అండి. సో కుక్ ప్లస్ ఈడీ ఉంటుంది V2 లోని V3 లో కూడా, ఓకేనా. సో V2 ప్లస్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్. నెక్స్ట్ ఫోర్త్ వన్, దే ఎంజాయ్డ్ అ లాట్ ఇన్ ద వెకేషన్, వెకేషన్ లో వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేశారు, ఎంజాయ్ చేయడం అనేది పూర్తయిపోయింది, ఓకేనా. సో దే సబ్జెక్ట్ enjoyed, V2 plus object of the sentence. Next, we attended the meeting this morning, ఈ రోజు ఉదయం, this morning in the sense ఈ ఉదయం అని అర్థం, దిస్ అంటే ఈ అనే సందర్భాల్లో యూజ్ చేస్తాం. దిస్ నైట్, దిస్ మార్నింగ్, ఓకేనా. టు నైట్, ఈ రాత్రికి, ఓకేనా. సో ఈ విధంగా ఉంటాయండి. సో దిస్ మార్నింగ్, we attended the meeting this morning, ఎప్పుడు అటెండ్ అయ్యాను, ఈ రోజు ఉదయం, అంటే అటెండ్ అవ్వడం పూర్తయిపోయింది, ఓకేనా. సో we సబ్జెక్ట్ plus attended, V2 plus object, positive sentence using simple past. సింపుల్ పాస్ట్ లో నెగటివ్ ఇంట్రోగేటివ్ సెంటెన్సెస్ ఏ విధంగా రాయాలి, ఏ విధంగా మాట్లాడాలి అనేది తెలుసుకుందాం, ఓకే. లెట్స్ బిగిన్ ద సెషన్. నెగటివ్ సెంటెన్సెస్. సో నెగటివ్ సెంటెన్సెస్ లో సింపుల్ పాస్ట్ కి వచ్చేసరికి మనం యూజ్ చేసే హెల్పింగ్ వర్బ్ డిడ్ అండి, ఓకేనా. సో డిడ్ తో పాటుగా నెగటివిటీని ఎక్స్ప్రెస్ చేయడానికి నాట్ ని కూడా యూజ్ చేస్తాం, ఓకేనా. సో సింపుల్ పాస్ట్ లో మీరు పాజిటివ్ సెంటెన్స్ మేకింగ్ కనుక చూసినట్లయితే అందులో మనం V2 ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ ని యూజ్ చేస్తాం, అంటే వర్బ్ యొక్క పాస్ట్ ఫార్మ్ ని యూజ్ చేస్తాం, ఓకే. బట్ ఎప్పుడైతే నెగటివ్ కి వచ్చేస్తుందో ఇక్కడ మనం ఆల్రెడీ డూ ఫార్మ్, అంటే హెల్పింగ్ వర్బ్ ఏదైతే ఉందో ఆక్సిలరీ వర్బ్, ఆ డూ ఫార్మ్ యొక్క పాస్ట్ ఫార్మ్ ని డిడ్ కింద ఇక్కడ యూజ్ చేస్తున్నాం కాబట్టి మెయిన్ వర్బ్ ని V2 ఫామ్ లో యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో మెయిన్ వర్బ్ అనేది ఇక్కడ మనకి బేస్ ఫామ్ లోనే రిమైన్ అయిపోయి ఉంటుంది, ఓకేనా. సో ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ ప్లస్ డిడ్, డూ ఫామ్ యొక్క పాస్ట్ ఫామ్ అండి ఇది, ఓకేనా. డూ ఫామ్ హెల్పింగ్ వర్బ్ యొక్క పాస్ట్ ఫామ్ ఏంటంటే డిడ్, ఓకే. సో సబ్జెక్ట్ ప్లస్ డిడ్ ప్లస్ నాట్ అనేది నెగిటివిటీని ఎక్స్ప్రెస్ చేస్తుందండి, ఓకేనా. సో ప్లస్ వర్బ్ ఇన్ బేస్ ఫామ్, అంటే మెయిన్ వర్బ్ అనేది మనకి ఇక్కడ బేస్ ఫామ్ లోనే ఉండిపోతుంది. కమ్, గో, ఈట్, వర్క్, వాక్, సో ఇలాంటివన్నీ కూడా మనకి యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి బేస్ ఫామే, ఇంకెలాంటి ఫార్మ్స్ ని చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, ఓకేనా. సో ప్లస్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్. ఇక్కడ మీరు చూడండి, ఫస్ట్ ఎగ్జాంపుల్, షీ డిడ్ నాట్ కమ్ టు క్లాస్ ఎస్టర్డే, ఆమె నిన్న క్లాస్ కి రాలేదు, ఓకేనా. సో రాలేదు అని చెప్పేటప్పుడు నేను ఇక్కడ డిడ్ ప్లస్ నాట్ ని యూజ్ చేస్తాను. డిడ్ అనేది గతంలో రాలేదు అనే విషయాన్ని తెలియబరుస్తుంది, అలాగే నాట్ అనేది రాలేదు అని చెప్తున్నాం చూసారా, సో ఆ నెగిటివిటీని ఎక్స్ప్రెస్ చేస్తుంది, ఓకేనా. సో షీ సబ్జెక్ట్ ప్లస్ డిడ్, డూ ఫామ్ యొక్క పాస్ట్ ఫామ్ డిడ్, హెల్పింగ్ వర్బ్ ప్లస్ నాట్ నెగిటివిటీని ఎక్స్ప్రెస్ చేస్తుంది, ప్లస్ కమ్ మెయిన్ వర్బ్ యొక్క బేస్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్, ఓకే. సో గతంలో రాలేదు, కంప్లీట్ అయిపోయిన విషయంలో ఏదో జరగలేదు అని చెప్పడానికి నెగిటివ్ ఫార్మ్ ఆఫ్ సింపుల్ పాస్ట్ ని యూజ్ చేస్తాం. సెకండ్ ఎగ్జాంపుల్, దే డిడెంట్ పర్ఫార్మ్. సో ఇక్కడ డిడెంట్ కి వచ్చేసరికి అండి డిడ్ ప్లస్ నాట్ యొక్క కాంట్రాక్టెడ్ ఫార్మ్, డూ ప్లస్ నాట్ అయితే డోంట్, డస్ ప్లస్ నాట్ అయితే డజంట్, డిడ్ ప్లస్ నాట్ అయితే కాంట్రాక్టెడ్ ఫార్మ్ డిడెంట్ అండి. అండ్ ఈ ప్రొనౌన్సియేషన్ లో చాలా మంది మిస్టేక్ చేస్తారండి, అది డింట్ కాదండి, డింట్ అంటే DIN ని ప్రొనౌన్స్ చేయాలి మనం, ఇక్కడ DIN ని ప్రొనౌన్స్ చేయట్లేదు, DIDN అపాస్ట్రఫీ ట్రీ ని మనం ప్రొనౌన్స్ చేయాలి, అంటే డిడెంట్, డిడ్ ఇంట్, డిడెంట్, ఓకేనా. సో అది డింట్ కాదు, ఇట్స్ డిడెంట్, ఓకే. ప్లీజ్ మేక్ షూర్ దట్ యు ప్రొనౌన్స్ వెల్ ది ఆల్ వర్డ్స్, ఓకే. సో ఇక్కడ చూడండి, దే డిడెంట్, ఓకే, దే డిడెంట్ పర్ఫార్మ్ వెల్ ఇన్ ది లాస్ట్ రౌండ్, గత రౌండ్ లో లాస్ట్ రౌండ్ లో వాళ్ళు సరిగ్గా పర్ఫార్మ్ చేయలేకపోయారు, సరిగ్గా సరిగ్గా వాళ్ళు ప్రెజెంట్ చేయలేకపోయారు, ఓకేనా. సో ఇప్పుడు లాస్ట్ రౌండ్ లో కంప్లీట్ అయిపోయిన రౌండ్ గురించి మనం మాట్లాడుతున్నాం, ఓకేనా. సో దే సబ్జెక్ట్ ప్లస్ డిడెంట్, డిడ్ ప్లస్ నాట్, ఓకే, ప్లస్ పర్ఫార్మ్ మెయిన్ వర్బ్ అండి ఇది.
సో ఇక్కడ నాట్ ని కలిపేసాం కదండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో మీకు అది కన్ఫ్యూజన్ వస్తుంది అనుకుంటే డిడ్ ప్లస్ నాట్ డిడ్ నాట్ అని చెప్పొచ్చు. ఓకే, సో దే డిడెంట్ పర్ఫార్మ్ మెయిన్ వర్బ్ ఇన్ బేస్ ఫామ్. ఇక్కడ పర్ఫార్మ్స్ రాదండి, పర్ఫార్మ్ బేస్ ఫామే వస్తుంది. ఓకే, ప్లస్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్. ఓకే, నెక్స్ట్ ఇంట్రోగేటివ్ సెంటెన్స్, ఎస్ ఆర్ నో క్వశ్చన్. డిడ్ ప్లస్ సబ్జెక్ట్, డిడ్ ప్లస్ ఇక్కడ మీకు చెప్పాను కదండి వర్డ్ ఆర్డర్ మనకి హెల్పింగ్ వర్బ్ తో స్టార్ట్ అవుతుందని. పాస్ట్ లో మనకి సింపుల్ పాస్ట్ లోని డూ యొక్క పాస్ట్ ఫామ్ ని హెల్పింగ్ వర్బ్ గా యూజ్ చేస్తున్నాం, అది డిడ్. హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ఇన్ బేస్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, సేమ్ దిస్ WH వర్డ్. వర్డ్ ఆర్డర్ ఎలా వస్తుందండి? WH వర్డ్ ప్లస్ డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ verb in base form plus object. Okay, so let's look at this. Just look at some of the examples here. First one, did you go to the party last night? గత రాత్రి నువ్వు పార్టీకి వెళ్ళావా? మనం ఇక్కడ ఆన్సర్ ఏం చెప్తామండి? వెళ్తే ఎస్ ఆర్ ఎస్ పాజిటివ్ స్టేట్మెంట్ లో చెప్తాం. నో వెళ్ళలేదు అంటే నెగిటివ్ స్టేట్మెంట్ యూస్ చేసి సింపుల్ పాస్ట్ లో చెప్తాం. సి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, డిడ్ యూ గో టు ద పార్టీ లాస్ట్ నైట్? ఆ పార్టీకి నువ్వు గత రాత్రి వెళ్ళావా? డిడ్ యూ గో? నో, ఐ డిడెంట్ గో టు ద పార్టీ లాస్ట్ నైట్. నో, I subject didn't go to the party last night. నెగిటివ్ సెంటెన్స్ స్ట్రక్చర్ లో చెప్పాలి. అదే ఎస్ నేను వెళ్ళానని చెప్పాలంటే ఎస్ ఐ వెంట్. ఇక్కడ హెల్పింగ్ వర్బ్స్ రాదు, అలాగే మెయిన్ వర్బ్ కూడా మనకి యాక్షన్ వర్డ్ అనేది V2 ఫామ్ లో ఉంటుంది. ఎస్ ఐ వెంట్ టు ద పార్టీ లాస్ట్ నైట్. ఎస్ ఐ అటెండెడ్ ద పార్టీ లాస్ట్ నైట్. ఓకే, నెక్స్ట్ వర్డ్ ఆర్డర్ చూసారు కదా, హెల్పింగ్ వర్బ్ డిడ్ ప్లస్ యూ సబ్జెక్ట్ ప్లస్ మెయిన్ వర్బ్ బేస్ ఫామ్ లో గో ప్లస్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్. Okay, next second example, where did you go yesterday? Where did you go yesterday? నిన్న నువ్వు ఎక్కడికి వెళ్ళావు? సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలండి. ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు. ఏ ఇన్ఫర్మేషన్? లొకేషన్. వేర్ అంటే లొకేషన్ ఆర్ ప్లేస్మెంట్ ని అడగడానికి యూజ్ చేస్తాం. ఓకే, సో వేర్ WH వర్డ్ ప్లస్ డిడ్ డూ ఫామ్ యొక్క పాస్ట్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ యూ సబ్జెక్ట్ ప్లస్ గో మెయిన్ వర్బ్ ఇన్ బేస్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్. సో ఈ విధంగా మనకి నెగటివ్ అండ్ అలాగే ఇంట్రోగేటివ్ సెంటెన్సెస్ అనేవి సింపుల్ పాస్ట్ లో ఫామ్ అవుతాయి. ఓకేనా? ఓకే, సో సింపుల్ పాస్ట్ అంటే పూర్తయిపోయిన విషయాలు చెప్పడానికి అడగడానికి ఉపయోగిస్తామండి. సో ఈ వీడియో ద్వారా మీకు క్లియర్ గా సింపుల్ పాస్ట్ ని ఎలాంటి సందర్భాల్లో యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలో తెలిసిందని అనుకుంటున్నాను. సో ఇందులో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీరు కమెంట్స్ రూపంలో తెలియజేయచ్చు. సో దీనికి ఒక చిన్న స్పీకింగ్ ప్రాక్టీస్ యాక్టివిటీ కూడా చెప్తానండి. రిటర్న్ ప్రాక్టీస్ అయితే ఎగ్జాంపుల్స్ రాయడానికి ప్రయత్నించండి. స్పీకింగ్ ప్రాక్టీస్కి వచ్చేసరికి మిర్రర్ ప్రాక్టీస్ ద్వారా కానీ, లేదు ఎవరితో అయినా మీకు అవైలబుల్ గా ఉంటే మీ వర్క్ అట్మాస్ఫియర్ కానీ లేకపోతే ఇంటి దగ్గర కానీ ఎవరైనా అవైలబుల్ గా ఉంటే మాట్లాడుతూ స్పీకింగ్ ప్రాక్టీస్ చేయండి. సో సింపుల్ పాస్ట్ టెన్స్ కి వచ్చేసరికి మీరు నిన్న ఏ పనులు చేశారు, నిన్న ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఏ పనులు చేశారు, లాస్ట్ వీక్ అంతా ఎలాంటి పనులు చేశారు లాంటివి, లాస్ట్ మంత్ లాస్ట్ ఇయర్ నుంచి మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు స్పీకింగ్ ప్రాక్టీస్ అనేది. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ.